వాలంటైన్స్ డే యూత్కి, మరీ ముఖ్యంగా ప్రేమించుకుంటున్న వాళ్ళకి ఇదొక ప్రత్యేకమైన రోజు. పెళ్లితో ప్రేమ ముగుస్తుందని సరదాగా కొంతమంది అంటూ ఉంటారు. ప్రేమకి పెళ్లి కాదు కదా, మరేది ఆటంకం కాదని నిరూపించాడు ఒక యువకుడు. తను పెళ్లి చేసుకున్న అమ్మాయి బొమ్మని డాన్స్ చేస్తూ డాన్స్లో భాగంగా తన బొమ్మ గీసి చూపించాడు. భూమిలో ఉంది. లా కాదు, భూమియే. ఓ, అంటే భూమి బొమ్మ గీసింది నా కొడుకు అన్నమాట. అదే బావగారు, ఎంత కాదనుకున్నా నిజం నిజం కాకుండా పోదు కదా. గగన్ నా కొడుకేగా. వాడు ప్రేమ చూపిస్తోంది ఎవరి మీదో కాదండి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ రక్తం పంచుకు పుట్టిన మీ కూతురు భూమి మీద. అది సంతోషించదగ్గ విషయమే కదా. బావగారు, గగన్ కోసం భూమి మిమ్మల్ని వదులుకుంది. నిజంగా అది బాధపడే విషయమే. మిమ్మల్ని వదులుకుంది కదా అని నా కొడుకు భూమిని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటున్నాడా అంటే అది లేదు. అసలు వాడు భూమికి దగ్గర అవుతాడో లేదో కూడా తెలియదు. ఇప్పటిదాకా భూమి ఏమైపోతుందోనని చిన్న భయం ఉండేది. కానీ ఈ రోజుతో ఆ భయం పోయింది. భూమి ప్రేమ గెలిచింది బావగారు. ఇంక భూమి మీకు దగ్గర అవడం ఒకటే మిగిలింది. ఆపుతారేక మీ గగన్ పొగడ్తల పురాణం. మీరా, ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను? గగన్ నుంచి అంత ప్రేమ దొరుకుతోంది మనింటి ఆడపిల్లకే కదా. చూడు, ఏ మాట కా మాట. నా కొడుకు ప్రేమించినా పగబట్టినా ఒకేలా ఉంటుంది. అందుకిదే ఉదాహరణ. ఇక ఈ భూమి మీద భూమిని గగన్ని ఎవ్వరూ విడదీయలేరు. తెగ మురిసిపో కేపీ. చాలా చూసాం. భూమి గగన్ల ప్రేమ కావ్యం ఎన్నాళ్ళు సాగుతుందో అది చూద్దాం. బాగా మంటగా ఉన్నట్టుంది అపూర్వ గారు. మీరా, మీ వదిన కాస్త చల్లగా మజ్జిగివ్వు, మంట తగ్గుతుంది. భూమి గగను ఇలాగే చల్లగా కలకాల ఉండడం చూసి త్వరలోనే మీ వదిన పాపం. శివ శివ, ఏంటండా మాటలు? నేను అదే అంటున్నాను మీరా. పాపం ఈ టెన్షన్తో మీ వదిన గారు శివుల్లోనే ఐక్యమైపోతారేమో.